శ్రీమహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 15/12/2024 ఆదివారం వారఫలాలని, తిథివార నక్షత్ర యోగ కరణాలని తెలియజేస్తున్నాను. పూర్ణిమ ఆదివారం పగలు 2:37 వరకు పూర్ణిమ ఉన్నది. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:28 వరకు ఉన్నది. యోగం శుభం తెల్లవారుజామున 3:44 వరకు ఉన్నది. కరణం భవకరణం పగలు 2:44 వరకు స్థితి పొంది ఉన్నది. ఈరోజు వర్జ్యం ఉదయం 9:43 ప్రారంభమై 11:16 వరకు వర్జ్యం ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 3:56 ప్రారంభమై 4:40 వరకు స్థితి పొంది ఉన్నది. ఇది ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణములు. తదనంతరం వారఫలములు. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు రాహువు ఉండడం చేత అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే ఉపయుక్తం లేనటువంటి ప్రయాణములు, ఇబ్బందులు కనపడుచున్నవి. చతుర్థమందు కుజుడు ఉండడం చేత వాహనముల యందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం, అలాగే భూ విషయముల యందు, గృహ విషయముల యందు జాగ్రత్త అవసరం. క్రోధం అంటే కోపం కొద్దిగా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం, కోపాన్ని అదుపు చేసుకోవడం అన్ని విధాల మంచిది. అలాగే గృహోపకరణాల విషయంలోనూ, గృహ సంబంధమైన విషయంలోనూ, భూ విషయంలోనూ, ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. కాబట్టి మేషరాశి వారు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శూలాయుధాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహీసుతాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత మంచి జరుగుతుంది. వీరు మంగళవారం రోజు సాయంత్రం కానీ ఉదయం 6 నుంచి 7 గంటల లోపు, ఉదయం కానీ సాయంత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి 11 ప్రదక్షిణలు ఈ వారం చేయడం వీరికి మంచిది. సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం, మంగళవార నియమాన్ని పాటించడం వీరికి యోగ్యప్రదం. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి వీరికి శారీరక బాధ, అలాగే ఇబ్బందులు కనపడుచున్నవి. కాబట్టి వృషభ రాశి వారు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు లేక సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు మేధాదక్షిణామూర్తికి కానీ, శివాలయానికి కానీ 11 ప్రదక్షిణలు చేయడం వీరికి యోగ్యప్రదం. అలాగే గురువార నియమాన్ని పాటించడం వీరికి మంచిది. అదే గురువారం రోజున రావి చెట్టుకి కూడా ప్రదక్షిణ చేయడం వీరికి మంచిది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గురుడు ఉన్నాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు, స్థానచలనము కనపడుచున్నది. అలాగే చతుర్థమందు కేతువు ఉండడం చేత చిన్నపాటి అవమానములు కూడా, ఇబ్బందులు, కొన్ని మాటల వల్ల కలహములు కలిగే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గుణవరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ శివాలయంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివప్రదక్షిణం చెయ్యడం, గణపతిని, పరమేశ్వరుణ్ణి దర్శించడం, గురువార నియమాన్ని పాటించడం వీరికి యోగ్యప్రదం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి
రాశియందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు కాబట్టి శారీరక ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, శరీరము యందు వ్రణములు కానీ గాయములు కానీ అవ్వకుండా చూసుకోవడం మంచిది. అష్టమమందు శని ఉండడం చేత వీరికి కొద్దిపాటి ఇబ్బందులు అన్ని విధాలా కలుగుతాయి. అలాగే ప్రాణభయం కూడా కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం అవసరం. కర్కాటక రాశి వారు మొట్టమొదట కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం విశాలాక్షాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత మంచి జరుగుతుంది. అలాగే వీరు శనివారం రోజున సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం, అలాగే మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఒక 11 ప్రదక్షిణలు చేసి మంగళవార శనివార నియమాన్ని ఈ వారం పాటించడం వీరికి యోగ్యప్రదం. అలాగే సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం వీరికి మంచి జరుగుతుంది చేసుకోవడం చేత. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి వ్యయమందు కుజుడు, అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత రుణబాధలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొత్త రుణములు చేయాల్సి రావడం, ఉన్నటువంటి ధనం వ్యర్థంగా ఖర్చయిపోతూ ఉండడం, ఉపయుక్తము లేనటువంటి ప్రయాణములు చేయవలసి రావడం ఈ అష్టమ రాహువు వల్ల, కుజుడు వల్ల కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహీసుతాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం సురశత్రవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు మంగళవారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి 12 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. దుర్గా అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించడం వీరికి అన్ని విధాల యోగ్యప్రదం. అలాగే మంగళవార నియమాన్ని పాటించడం మంచిది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత చిన్నపాటి ఇబ్బందులు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఉందేమో అనేటువంటి భయం ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. కాబట్టి కేవలం వీరు ఉదయం మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు గణపతి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు 12 ప్రదక్షిణలు చేసి గణపతిని దర్శించుకుంటే చాలు. అంతకన్నా వీరికి ఇబ్బంది ఏమీ కనపడటలేదు. అనంతరం తులారాశి. తులారాశి వారికి అష్టమమందు గురుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు గనక గురుడు ఉన్నట్లయితే అధికారులతోటి ఇబ్బందులు, ఉన్న చోట నుంచి ఇంకొక చోటకి బదిలీ అవ్వడం, ప్రభుత్వ సంస్థల వల్ల సమస్యలు, బ్యాంకులంటే ధనం మనం తెచ్చినటువంటి రుణాల వల్ల కూడా ఇబ్బందులు కనపడుచున్నవి. వ్యయమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత అనేక విధములైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు కూడా కనపడుచున్నవి. కాబట్టి తులారాశి వారు ప్రస్తుతం గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గుణవరాయ నమః, ఓం గుణవరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శిరోమాత్రాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వీరు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు గురువారం నాడు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం, శివ దర్శనం చేసుకోవడం మంచిది. గణపతిని దర్శించడం కూడా చాలా మంచిది. ఈ రాశివారు గురువార నియమాన్ని పాటించడం విశేషం. రావి చెట్టుని గురువారం నాడు సేవించడం వీరికి మంచిది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి అనేక విధములైనటువంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. వీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం విశాలాక్షాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం,
అలాగే శనివారం నాడు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 12 ప్రదక్షిణలు శివాలయంలో చెయ్యడం, శివదర్శనం చేసుకోవడం చాలా మంచిది. శనివార నియమాన్ని పాటించడం వీరికి లాభదాయకం. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి ప్రస్తుతం అష్టమమందు కుజుడు, చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి అష్టమమందు కుజుడు ఉండడం చేత అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉండడం, అనుకోనటువంటి ఖర్చులు, రోగముల వల్ల, రుణముల వల్ల చేతిలో ఉన్న ధనమంతా ఖర్చు అవ్వడం, అప్పులు చేయాల్సి రావడం, చతుర్థమందు రాహు ఉండడం చేత మనకి సంబంధం లేనటువంటి అవమానములను మనం భరించాల్సి రావడం ఇవి కనపడుచున్నవి. కాబట్టి కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం సురశత్రవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం వీరికి యోగ్యప్రదం. అలాగే ఈ రాశివారు మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడికి 12 ప్రదక్షిణలు చేసి శివదర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చేత వీరికి మంచి జరుగుతుంది. అలాగే మంగళవార నియమాన్ని పాటించడం చాలా విశేషం. అనంతరం మకర రాశి. మకర రాశికి ద్వితీయమందు శని స్థితి పొంది ఉండడం చేత కుటుంబముల యందు సమస్యలు, ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు, మనం ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేకపోవడం, దానివల్ల చిన్నపాటి అవమానములు కూడా పడేటువంటి అవకాశం కనపడుచున్నది. కాబట్టి మకర రాశి వారు ప్రస్తుతం ఓం శనయే నమః, ఓం శనయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శనివారం సాయంత్రం శివాలయానికి 6 నుంచి 7 గంటల లోపు వెళ్ళి శివ ప్రదక్షిణాన్ని, ఆలయ ప్రదక్షిణాన్ని చెయ్యడం 11 సార్లు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. శనివార నియమాన్ని పాటించడం విశేషం. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి రాశియందు శని స్థితి పొంది ఉండడం, చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉండడం, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత అనేక విధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటివి, కుటుంబ సంబంధమైనటువంటివి, ప్రజలతోటి ఉన్నటువంటి విషయముల యందు వాటితో వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా అనేక సమస్యలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీరేం చెయ్యాలంటే మొదట గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గుణవరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం విశాలాక్షాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత మంచి జరుగుతుంది. అలాగే వీరు శనివారం నాడు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 21 శివ ప్రదక్షిణలు చేయడం మంచిది. గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేయడం వీరికి విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. అలాగే మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో 14 ప్రదక్షిణలు చేయడం వీరికి యోగ్యప్రదం. అలాగే శనివార గురువార నియమాన్ని పాటించడం వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి 12వ ఇంట శని, జన్మమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి వీరికి కూడా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, కలహాలు కనపడుతూ ఉంటాయి, ఖర్చులు అధికంగా పెరిగిపోతాయి. కాబట్టి వీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం విశాలాక్షాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శూలాయుధాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వీరు శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 27 శివ ప్రదక్షిణలు చేయడం, శివాలయానికి ప్రదక్షిణలు చేయడం వీరికి మంచిది. దుర్గా అమ్మవారి ఆలయానికి సాయంత్రం శుక్రవారం నాడు 6 నుంచి 7 గంటల లోపు వెళ్ళి దుర్గా అమ్మవారి ఆలయానికి కూడా 18 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా
ఈ చెప్పినటువంటి సులభమైనటువంటి విధానాన్ని అందరూ కూడా పాటించి మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు సులువైనటువంటివి కాబట్టి వీటిని ఆచరించి భగవదానుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఈ వారం రోజులు సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ, ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం యొక్క మంత్రాన్ని జపించి ఆశీర్వచనాన్ని అందిస్తాను. ఓం సోమో రాజా మృగశీరుషేణ ఆగన్నో శివన్నక్షత్రం వ్రజమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేతః ప్రజాం యజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీరుషమస్తి ప్రియగుం రాజన్ ప్రియతమం ప్రజానాం తస్మై తే సోమః విషా విధేమ షన్న ఏధిద్విపదే చతుష్పదే శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, మనోభీష్టఫలసిద్ధిరస్తు, రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు, శుభం భవతు. ఏతత్ఫలం బాలాత్రిపురసుందరీ సమేత మేధా దక్షిణామూర్తి స్వామి దేవతా